గనుల శాఖలో సంచలనం చోటు చేసుకుందని ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసింది. గనుల శాఖలో నిధుల దారి మళ్లింపు వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టడంతో దొంగ తోడేళ్లు అప్రమత్తమయ్యే తమ అవినీతి అక్రమాల లోగుట్టు బయటపడటం ఖాయమని గుర్తించిన దొంగలు తమ అనవాళ్లు లేకుండా చేసేందుకు మంగళవారం సరికొత్త ఎత్తుగడ వేశారు. మంగళగిరిలోని ఒక పెద్ద హోటల్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి మంత్రాంగాన్ని నడిపారు. నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులకి హింటెడ్గా ఉన్నటువంటి వాంటెడ్గా ఉన్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పిలిపించుకుని అతని ద్వారా గనుల శాఖ డైరెక్టరేట్లోని కంప్యూటర్లోకి ఆన్లైన్ ద్వారా చొరబడేందుకు సర్వర్లో ఉన్న డేటాను పూర్తిగా తొలగించేందుకు ఎరేజ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. మరోవైపు ప్రభుత్వం తమకిచ్చిన ల్యాప్టాప్లో ఉన్న డేటాను పూర్తిగా తొలగించి వాటిని రికవరీకి సాధ్యంగా రీతిలో ఫార్మాట్ చేసినట్టు తెలిసింది. పెద్ద అవినీతి తోడేలకు అండదండలు అందించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన మరో ముగ్గురు సీనియర్లు ఈ మంత్రాంగంలో పాల్గొన్నట్టు తెలిసింది. గనుల శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును కొందరు ఉన్నతాధికారులు చిరుద్యోగుల సహకారంతో కాజేసిన విషయాన్ని ఆంధ్రజ్యోతి తాజాగా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసు పెద్ద అధికారులపైకి రాకుండా కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నిధుల దారి మళ్లింపు పెద్ద అధికారులకి తెలిసే జరిగిందనే సాంకేతిక అంశాలను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. నిధుల విడుదల ఫైళ్లను ఆమోదించే సమయం 3 స్థాయిల్లో అధికారులు డాంగిల్స్ వాడారు. దాంతోపాటు వారి వేలిముద్రలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కంప్యూటర్ రికార్డులో గనుల శాఖ డైరెక్టరేట్ ఈ ఫైలింగ్ సర్వర్లో నిక్షిప్తమై ఉన్నాయి. తమకు సంబంధం లేదని పెద్ద అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఆఫీస్ ఫైళ్లు వారి బండారాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ డైరెక్టరేట్ ఈ ఆఫీస్ సర్వర్లో ఉన్న డేటాను తొలగించాలని నిధుల దుర్వినియోగం దందాలో భాగస్వాములైన 3 పెద్ద అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 2 ఆఫీసులను ప్రభుత్వం సీజ్ చేయడంతో భౌతికంగా ఆఫీసులకు వెళ్లడం సాధ్యంగా. దీంతో ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకుని డైరెక్టరేట్ సర్వర్ని హ్యాక్ చేసి డేటాను దాంతోపాటు డేటా లాగ్స్ని తొలగించాలని పన్నాగం పన్నారు. అయితే ఈ పని అక్రమాల్లో భాగస్వాములైన ఆ 3 అధికారులతో సాధ్యమయ్యేదిగా. దీంతో డైరెక్టరేట్లోని ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఐటీ ఇంజనీర్తో ఈ పని చేయించాలనుకున్నారు. ఇందుకు మంగళగిరిలోని ప్రముఖ హోటల్ ఎంచుకున్నారు. 3 అంతస్తులను రూమ్ కేంద్రంగా ఆన్లైన్ ఆపరేషన్ చేశారు. రిమోట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సర్వర్లోకి చొరబడి ప్రయత్నం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 అధికారులకు సంబంధించిన ఫైల్ డేటా లాగ్స్ను తొలగించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆ 3కి ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్లను కూడా ఫార్మాట్ చేసినట్టు సమాచారం. నిధుల దుర్వినియోగం కేసులో విచారణ మలుపు తిరిగి వీరిని విచారిస్తే ల్యాప్టాప్ డేటా కీలకంగాను. దీంతో ఒకవేళ రికవరీ చేసిన ఒక్క ఫైల్ కూడా తిరిగి రాకుండా వాటిని ఫార్మాట్ చేశారని రాసుకొచ్చింది.